డీప్ ఫేక్ వీడియోలు అనేది రొటీన్ అయిపోయినాయి. తెలుగుదేశం వాళ్ళు సాక్షి బేస్ చేసుకుంటే వైసీపీ వాళ్ళు ఈటీవీ ఏబిఎన్ లోగోలతో తప్పుడు ప్రచారాలు చేసుకురావడం అన్నాడు. నిన్న ఒకటి ఏబిఎన్ ఛానల్లో వచ్చిందంటూ ఒక రకం ప్రొజెక్ట్ చేసుకొస్తే ఇప్పుడు ఈటీవీలో వచ్చిందంటూ ఒకటి ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఏపీ ఎన్నికల మీద సంచలన రిపోర్ట్ విడుదల చేసింది ఇంటెలిజెన్స్ బ్యూరో. దాని ప్రకారం ఈటీవీ అదే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ వీళ్ళు క్రియేట్ చేశారనమాట. దీని మీద ఈటీవీ ఇప్పుడు సీరియస్గా స్పందించింది. ఈటీవీ ఫిర్యాదు మేరకు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న వాళ్ళ మీద పోలీసులు దృష్టి సారించారు. తప్పుడు వార్తల వీడియోలను ఎవరు రూపొందించారు, ఎక్కడి నుంచి పోస్ట్ చేశారు, ఎవరు వ్యాప్తిలోకి తెచ్చారనే అంశాలని పరిశీలించడం ప్రారంభించారు. తమ ఛానల్ పేరును దుర్వినియోగం చేస్తున్న వాళ్ళు ఎవరైనా వదిలిపెట్టద్దు, మీరు కనుక సరైన చర్యలు తీసుకోకపోతే అవసరమైతే కోర్టు దాకా వెళ్తామని తెలంగాణ సైబర్ క్రైమ్స్కి చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళు సీరియస్గా దృష్టి సారించారు.